వర్కర్స్ అవసరం లేదు. ఎటువంటి షాప్ రెంట్‌కి తీసుకోక్కర్లేదు. తక్కువ బడ్జెట్‌లో ఇంటి దగ్గర చేసుకోగల బెస్ట్ బిజినెస్ ఐడియా నేను చెప్తాను. అంటే నేను కంప్లీట్‌గా రీసెర్చ్ చేసి, ఆర్&డి చేసి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసి, ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ప్రాఫిట్స్ ఇవన్నీ కనుక్కొని వీడియో చేస్తున్నా కాబట్టి ఒక 50 లైకులు అడుగుతున్నా. అంతకు మించి నేను అడగట్లా. దయచేసి ఒక 50 లైకులు ఇవ్వండి. సో, ఈ ఈ వీడియోలో అంటే పర్టిక్యులర్‌గా ఈ వీడియో వరకు మనం చూసుకుంటే, మనం ఈరోజు మాట్లాడుకోబోయేది స్క్రబ్బర్ బేకింగ్ బిజినెస్. ఏంటంటే ఈ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, స్టీల్ స్క్రబ్బర్స్ మనం పాత్రలు అవి క్లీన్ చేసుకొని ఉపయోగించేవి. దీన్ని మనం బిజినెస్ గా స్టార్ట్ చేస్తే స్టీల్ స్క్రబ్బింగ్ అంటారు. సో వీటిని స్టార్ట్ చేస్తే రా మెటీరియల్స్ ఎట్లాగా, ప్రాఫిట్ ఎట్లాగా, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇదంతా చూద్దాం. రా మెటీరియల్ వచ్చేసి స్క్రబ్బర్, పేపర్, లేదా లేబుల్ షీట్, లేదా ప్లాస్టిక్ కప్స్ ఇవి కావాల్సి ఉంటాయి. సో మెషినరీ విషయానికి వస్తే మెషినరీ అనేది చాలా రకాల మిషన్ ఉంటుంది దీంట్లో. మన స్మాల్ స్కేల్ బిజినెస్ కాబట్టి మనకు కావాల్సింది ఒక వెయింగ్ స్కేల్ అన్నమాట. అది ఒక 7,000 రూపాయల వరకు ఉంటుంది. స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ ఉంటుంది. అది ఒక ఫుల్లీ ఆటోమేటెడ్, సెమీ ఆటోమేటెడ్ ఉంటుంది దీంట్లో. సో మన బడ్జెట్ బట్టి మనం ఎంత పెట్టుకోగలము ఏంటి, ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రబ్బర్ మేకింగ్ అయితే 1,20,000 ఉంటుంది. సెమీ ఆటోమేటెడ్ మేకింగ్, స్క్రబ్బర్ మేకింగ్ కోసం 35,000కి వచ్చేస్తుంది. సో రెండోది కొనుక్కుంటే బెటర్. తయారీ కూడా చాలా ఈజీ. మనం ఎవరైతే మిషనరీ అమ్ముతారో, ఇండియా మార్ట్ ఉన్నాయి చూడండి, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు కొనేటప్పుడు ఇది ఎట్లా తయారు చేయాలి ఏంటని. సో దాని గురించి టెన్షన్ పడుతుంది. ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, ప్రాఫిట్స్ విషయంలో మనం ఏమన్నా ఇబ్బందులు పడతామా, ఎందుకంటే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి ఈ బిజినెస్ లో. కనుక్కునే మాట్లాడ మనం ఒక 50 ప్యాకెట్లు, ఒక్కో దాంట్లో 8 స్క్రబ్బర్స్ వస్తాయి. సో ఒక ప్యాకెట్ యొక్క కాస్ట్ ఈజీగా 500 ఉంటుంది. అంటే రోజుకి 50 రూపాయలు. సో రోజుకి ఒక 200 అమ్మినా 200 ఇంటూ ఒక 50, 10,000 మనం చేసుకున్న. 10,000 ఇంటూ 25 చేసిన 2,50,000. సరే అంత కాదని తక్కువలో తక్కువ చేసుకున్న ఒక 50,000కి ఈజీగా సంపాదించవచ్చు. సో తయారీ ప్యాకెట్ మొత్తం తయారు చేయడానికి మనం పట్టేటువంటి కాస్ట్ ఒక 136 రూపాయలు పడుతుంది. సో 50 ఇంటూ 130, రోజుకి 50 ప్యాకెట్లు తయారు చేస్తే 50 ఇంటూ 136 చేసిన కూడా మనం ఒక 6,800 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలా మనం నెలకి ఖర్చు వచ్చేసి 6,800 ఇంటూ ఒక 25 రోజులు పనిచేసి అనుకున్న 1,70,000 మనం ఖర్చు తీసేసిన, 2,50,000 నుంచి 1,70,000 మనం తీసేసిన, మనకు తక్కువలో తక్కువ 80,000 రూపాయల లాభం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మార్కెటింగ్ అనేది ప్రతి బిజినెస్ కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ థింగ్. మనకి ఈ బిజినెస్ లో కూడా మార్కెటింగ్ చాలా కీలకంగా ఉంటుంది. అందువల్ల మనం చేస్తుంది ఏంటంటే, లోకల్ గా ఉండేటువంటి జనరల్ స్టోర్స్ కి ఫస్ట్ శాంపుల్ సప్లై చేయాలి. తర్వాత హోల్సేల్ సప్లైర్స్ కాంటాక్ట్ చేసి వాళ్ళకి శాంపుల్స్ పంపించి కాంటాక్ట్ పెట్టుకోవడం, లోకల్ హోటల్స్, రెస్టారెంట్స్, క్యాంటీన్స్, మెస్సులు వీళ్ళకి సప్లై చేయడం, మంచి బ్రాండ్ అట్లాగే ప్యాకింగ్ పెట్టుకుని సూపర్ మార్కెట్లో ఎక్కువ టార్గెట్ చేయాలి. లోకల్ ఆర్డర్స్ కోసం మనం గూగుల్ మై బిజినెస్, జస్ట్ డైల్, ఆన్లైన్ వెబ్సైట్స్ లో అందుబాటులో మన బ్రాండ్ ప్రొడక్ట్ ని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఖచ్చితంగా మార్కెటింగ్ బాగుంటుంది. బాగానే ఉంది, దీనికి మంచి డిమాండ్ ఉంది. గవర్నమెంట్ పర్మిషన్ కూడా దీనికి కావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ యొక్క పర్మిషన్ దీనికి తీసుకోవడం ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లాగే స్టేట్ పొల్యూషన్ బోర్డు యొక్క సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఇక సబ్సిడీ కోసం మనం ఏంటంటే క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ మెంబర్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించినటువంటి సబ్సిడీ కూడా ఇస్తుంది, స్మాల్ బిజినెస్ సబ్సిడీ, అవి కూడా మనకు దొరుకుతాయి ఈ బిజినెస్ లో. సో ఒక 50 లైక్లు అడుగుతున్నా, దయచేసి 50 లైక్లు ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనుక్కొని చేయాలి వీడియోస్, నాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్లీ ఒక 50 లైక్లు ఇవ్వండి, నాకు ఎంకరేజింగ్ ఉంటుంది.